2025లో పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి మంచి మ్యూజిక్ ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి బెస్ట్ ఎలివేషన్స్ ఇచ్చి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడంలో సక్సెస్ అయ్యారు 2025లో ఎస్ఎస్ తమన్ గారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలకు తమన్ గారు ఇచ్చిన సౌండ్ క్వాలిటీ బాక్సాఫీస్ వద్ద భారీగా మోగింది. 2025లో మాస్ అండ్ క్లాస్ టచ్ తో బాక్సాఫీస్ దగ్గర వీర విహారం చేశారు భీమ్స్ సిసిలోరియో గారు. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలతో థియేటర్లలో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యారు భీమ్స్ గారు. 2025లో దేవిశ్రీ ప్రసాద్ గారు తండేల్, కుబేరా వంటి సినిమాలకు హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ అందించి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రెసెంట్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు 2025లో మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎంతలా అంటే కూలీ మూవీలోని మోనికా సాంగ్ తో మంచి బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించేలా చేశారు. అలాగే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీకి బీజం తో ఆకట్టుకున్నారు. 2025లో ఎంఎం కీరవాణి గారు హరిహర వీరమల్లు మూవీతో ఆకట్టుకున్నారు. మిక్కీ జే మేయర్ గారు హిట్ 3 కి మంచి మ్యూజిక్ అందించారు. అలాగే ఛాంపియన్ మూవీకి మ్యూజిక్ తో ఆకట్టుకుని ట్రెండ్ అయ్యారు. మిరాయ్ లాంటి మూవీకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి మంచి వైబ్ క్రియేట్ చేశారు యంగ్ మ్యూజిషియన్ గౌరహరి గారు. ఈ 2025లోనే కోర్టు మూవీకి తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమిల్లి గారు లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్ ని ఆకట్టుకున్నారు 2025లో. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి మంచి మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు సురేష్ బొబ్బిలి గారు 2025లో. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు 2025లో బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. 2026లో కూడా వీళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుందాం.